నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీని అమలు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇదే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షకు మాత్రం పిలుపునిచ్చింది. ఇదే సందర్భంగా కేటీఆర్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. పావులంతా చేసిన రుణమాఫీకి రూపాయి ప్రచారం చేసుకుంటుంది, మొత్తం రైతులకు దగా మోసం చేసింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవడన్నా మాట్లాడితే ఇననికి ఏమంటారు శుద్ధపూస మాటలు మాట్లాడొద్దు అంటున్నా. ఎందుకంటే 2014 రుణమాఫీ చేస్తా అని అప్పుడు ఎన్ని నెలల రుణమాఫీ చేసిండు ఈ దొరవారు. 14 నుంచి మొదలు పెడితే 18 దాకా 4 ఏళ్ల రైతులను పట్టించుకోక సంవత్సరానికి ఇంత ఇచ్చుకుంటా 8,500 కోట్లు ఆ రోజే బకాయిలు పెట్టిపోయిండు. 2018 ఎన్నికలు గుర్తుకు రాగానే మళ్ళా రుణమాఫీ అన్నాడు. మళ్ళీ రుణమాఫీ అని 2023 దాకా గుర్తుకు రానోడు కూడా మాకు ముచ్చట చెప్తాడా? ఫస్ట్ ముచ్చట చెప్పేటోని ముచ్చట ఇననికే ప్రజలు కూడా తిక్కలోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. మేము ఇంకా రైతు రుణమాఫీ అయిపోయిందని చెప్పలే. రైతు రుణమాఫీ జరుగుతుంది. జరిగే ప్రక్రియలో కొన్ని తప్పిదాలు ఉండాలి వల్ల అందరు రైతులకు అందలేదు, అందే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినాం. ఈయన లబో దిబో మొత్తుకొని రోడ్ల మీదకి ఎందుకు పోతున్నావు నాయన? మేము బంద్ చేసి మేము ఇంకా అయిపోయింది మేమేమి ఇస్తలేమన్నప్పుడు మేము ఎవరైతే అరువులు ఉన్న రైతులకు ఇస్తామని చెప్తున్నాం. నువ్వు అరువులు ఉన్న రైతులు, మహారాష్ట్రలో ఉన్న రైతులు, రాజస్థాన్లో ఉన్న రైతులు, కర్ణాటకలో ఉన్న రైతులను కూడా ఇన్లేచి నువ్వేమైనా ధర్నా చేస్తా అంటే నీ కర్మ. నేను అనేది ఏంది, 22 లక్షల రైతులు మన రైతులు కాదా? మేము ఇచ్చిన రైతులు ఇవాళ సుఖంగా ఉండొద్దా? నీ కుళ్ళు ఎవడు బాగుపడొద్దారు? నీకు 10 ఏళ్ళ నీ నౌకరి పోయిందని చెప్పి ప్రభుత్వంలో కిందకి దిగితే నిద్రపట్టి సాస్తలేదు నీకు. ఎవడు బాగుపడ్డా ఓర్వలేని తనం నీది. ఏం మాట్లాడుతున్నావు? ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. రుణమాఫీ ప్రకటనపై ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేశామంటే మంత్రులకు ఒక్కో మాట చెప్తున్నారు. అసలు వీళ్ళకే సమన్వయం లేదా, అసలు వీళ్ళకే సరే లెక్కలు తెలియదా అంటూ కూడా ఆయన టార్గెట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేటీఆర్ చెప్తున్నా, 10 ఏళ్ళు పరిపాలించినావు, చీకటి జీవోలు తీసినావు, ఒక్క జీవో కూడా ఆన్లైన్లో పెట్టాను నువ్వు. ఇవాళ మేము ప్రభుత్వం నుండి రైతులకు రుణమాఫీ అందిస్తుంటే అది 7,000 కోట్ల, 15,000 కోట్ల, 31,000 కోట్ల అని నువ్వు తెలియదా నీకు? ఆ ప్రక్రియ అయిపోయాక అది ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ మీదే వస్తుంది కదా. ఎంత డబ్బు ముట్టింది, ఎంత డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు అయిందనే విషయం దాచిపెట్టేది ఎవరు? నీ ఆవేశం ఇయ్యాలనే దాన్ని పట్టుకోవాలి, ఇయ్యాలనే రోడ్డు మీదకి పోయి ధర్నా చేయాలి, ఇయ్యాలనే ప్రభుత్వాన్ని కుల్లగొట్టాలి, ఇవాళనే ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టాలన్న ఒక పిచ్చి ఆలోచనతో తిరుగుతున్నావు తప్ప నువ్వు. అవునా బా, 6 నెలల తర్వాత మాట్లాడు. రైతు రుణమాఫీ ఎంతమందికి ఇచ్చిర్రు, ఎంత ఖర్చు పెట్టిర్రు, శ్వేతపత్రం ఇవ్వమని చెప్పు ప్రభుత్వాన్ని. నువ్వు జరుగుతున్న పనిని ఆ పని అయిపోయింది ఎవరికి క్లారిటీ ఎందుకు ఉంటుంది? రేపు పొద్దున మొత్తం అయిపోయిన తర్వాత ప్రక్రియ వస్తుంది బయటికి. ఎంత అమౌంట్ డిస్పర్స్ అయింది, ఎంత అమౌంట్ అకౌంట్లో పడ్డది అనేది ఎండ్ స్టేట్మెంట్ వచ్చినాకనే కదా తెలిసేది ఎవరికైనా. నువ్వు రోజు 2-3 రాళ్ళు వేసి ఆ రాళ్లకు రిప్లై ఇచ్చుకుంటా మీరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి ఎవరికి నష్టం? ప్రశ్న, సోషల్ మీడియా వేదికగా మీతో పాటు చాలామంది అధికార పార్టీ వాళ్ళని మొత్తం టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు, బ్లాక్ చేస్తున్నారు అన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? వాళ్ళు ఎట్లా అంటే ఒక ట్వీట్ పెడతాడు, ఆ ట్వీట్ పెట్టినోడు మళ్ళీ ట్వీట్ పెట్టకుండా బ్లాక్ చేస్తాడు. అందులో దరిద్రుడు ఆయన అకౌంట్ రోజు పొద్దున అంటే ఒక ఎమ్మెల్యే మీద పెడితే 2 లక్షలు వాళ్ళ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ ద్వారా చేస్తాడు. చేసిన వాళ్ళకి మళ్ళీ అధికారం ఉండాలి కదా రిప్లై నీకే. బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసి ఎవ్వరు ఆ ట్వీట్కి రిప్లై ఇచ్చినా, కన్స్ట్రక్టివ్ రిప్లై ఇచ్చినా, జవాబు ఇచ్చినా ఆ ట్వీట్ని ఇమీడియట్గా డిలీట్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు ఆ ట్వీట్కి రిప్లైలు మొత్తం కూడా పాజిటివ్ ట్వీట్లే చూడాలి, నెగిటివ్ ట్వీట్లు చూడొద్దు. మరి అటువంటి వాడు ఎందుకు రాజకీయాలు చేస్తుండే? రాజకీయం అంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. నువ్వు నన్ను విమర్శించినప్పుడు నేనేం మాట్లాడుతున్నాను కూడా వినాల్సిన అవసరం ఉంటుంది కదా. నువ్వు ఈ తప్పించుకొని రాళ్ళేసి పోయి దాచుకుని మళ్ళీ వచ్చేవాడని ఎవరు లేనప్పుడు రోడ్డు మీద ఇంటి మీద రాయేసి మళ్ళీ దాచుకునే దరిద్రపు అలవాటు ఏంది మీకు? కాబట్టి ట్వీట్ చేసినప్పుడు ట్వీట్ చేయడం గొప్ప కాదు, రోజుకి 5 ట్వీట్లు చేసి తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టియకు. నీకేదన్నా ఉంటే మంచి అపోజిషన్ రోల్ ప్లే చేయి. ఓపికతోటి 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు నీకు ఇచ్చారు, నిన్ను 5 ఏళ్ళుగా వచ్చిండు. 5 ఏళ్ళ తర్వాత మేము తప్పు చేస్తే మమ్మల్ని బయటికి పంపిస్తారు. దానికి మీకు అవసరమైంది రోజు రెచ్చగొట్టే ప్రక్రియ ఎందుకు చేస్తారని నేను అంటున్నాను. థ్యాంక్ యూ. రుణమాఫీ విషయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన మాత్రం బీఆర్ఎస్ కావాలని బురద వెళ్తుంది. ఇప్పటికీ మేము రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు, ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా ఎవరైనా అర్హులైన వాళ్ళున్నా, సాంకేతిక సమస్యలున్నా వాళ్ళందరి వివరాలతో పాటు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం. కానీ బీఆర్ఎస్ చాలా తొందరపడుతుంది, కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ బీఆర్ఎస్ మాత్రం ఇరుకున పడుతుంది. ఇప్పటికైనా కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ మాత్రం అనవసర ఆరోపణలు బానుకొని సహకారం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా విలువైన సలహాలు సూచనలు ఇస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది తప్ప ఇలా నేలబాలు ఆరోపణలు చేయడం సరైంది కాదు. అలాగే సోషల్ మీడియా వేదికగా
ట్వీట్లు చేస్తున్నారు కానీ రీట్వీట్ చేయడానికి రిప్లై చేయడానికి మాత్రం ఎప్పటికప్పుడే సోషల్ మీడియా సంబంధించిన అకౌంట్లను కూడా బ్లాక్ చేస్తున్నారు. ఇప్పటికైనా అన్బ్లాక్ చేస్తే మాత్రం మేము కూడా దానికి రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.